కావిష, ఇదిగో నీకు ఇష్టమైన గిఫ్ట్. ఇష్టమైన గిఫ్టా? ఏముంది ఇందులో? ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో అది చూసి. మా మమ్మీ ఫోటో ఇచ్చావు, వెరీ వెరీ థ్యాంక్స్. ఎవరెంత ప్రేమగా పెంచినా పెంచిన పిల్లలకు కన్నతల్లి తర్వాతే ఎవరైనా. వాళ్ళమ్మ ఫోటో చూసి ఎంత మురిసిపోతుందో చూడు. పేగు బంధం ముందు పెంపుడు బంధం ఎంత? సవితి తల్లి సవితి తల్లే, కన్ను తల్లి కన్ను తల్లే. ఇంతమందున్నా వెళితే అలా తల్లి ఫోటో కనపడేసరికే ఆనందమే వేరు. ఎవరు తీరుస్తారా లోటు? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని మీరు వినలేదా? పిచ్చి వాగుడంతా వాగుతున్నారు. తల్లి లేని లోటు తీర్చాలని నా బిడ్డ దత్తత తీసుకుంది. దాని త్యాగానికి విలువివ్వకుండా అలా వాగుతారే? మీరు కన్న పిల్లలంతా అంత గొప్పగా మిమ్మల్ని చూస్తున్నారా? మీరు వాళ్ళని చూస్తున్నారా? సందు దొరికింది కదా అని నాలుగు పారేసుకోవడం కాదు. నా బిడ్డ దాన్ని ప్రాణం కన్నా మిన్నగా కంటి పాపలా చూసుకుంటోంది. అమ్మా, ఏదో అన్నావు, దానికే నీకెందుకంత పొడుచుకొస్తుంది? ధరణిని కన్న తల్లిని కాబట్టి, మీరన్న ప్రేమ నాకుంది కాబట్టి పొడుచుకు రావడం కాదు. మీరన్న దానికి పొడిచి పారాయాలన్నంత కోపం వస్తుంది. నా ముందే నా బిడ్డ బాధపడే మాటలంటే చూస్తూ ఊరుకుంటానా? నువ్వు అన్నది 100% కరెక్ట్ అయిందక్క. యువర్ గ్రేట్. అప్పుడే ఏమైంది తమ్ముడు? చూడు అమ్మా, ఊరుకో. ఏంటే ఊరుకో ఊరుకో అని నన్ను ఆపుతావు? తప్పుడు మాట్లాడిన వాళ్ళ మొహం మీద ఒక్కటి వేయక. అసలు ఇంట్లోకి రావడం అంటేనే భయం. వద్దే అంటే రా రా అని పిలిచావు. వచ్చినప్పుడల్లా దుఃఖం మూట కట్టుకుని పోవడమే గాని ఎప్పుడైనా సంతోషంగా తిరిగి వెళ్ళామా? పదవే దేవకి, మనకు దక్కాల్సినవి దక్కాయిగా. పద, బహుమానాలు అందాయిగా. అమ్మా, ఎవరో ఏదో అన్నారని మన వెళ్ళడు వింటమ్మా. ఎవరైనా ఇక్కడే కదే, ఈ ఇంట్లోనేగా అన్నది. ఈ ఇంట్లో వాళ్ళు ఇచ్చినట్టేగా. అమ్మా, నువ్వు వెళ్ళి మాకు బాధను మిగులుస్తావా? బాధపడుతూ నేనుండలేనే. నన్ను బలవంత పెట్టద్దు. ఈ అవమానం నేను భరించలేను. మనసు కష్టంగా ఉంటే నేను ఉండలేనే. నీ దత్తతకి విలువకుండా ఎలా మాట్లాడుతున్నారో చూసావా? ఏ మనుషులే వీళ్ళు?
ఆడదానికి ఆడదే శత్రువు అన్నది నిజం చేశారే వీళ్ళు. సంతోషం చూడలేని వాళ్ళు కొందరు.